హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఆఫ్ లైఫ్. ఈరోజు మన ఫుడ్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో చాలా టేస్టీగా ఉండే బగారా రైస్ అండి. సో ప్రతి బైట్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. బగారా రైస్తో పాటు నేను ఇక్కడ చూపిస్తున్న చట్నీ కాంబినేషన్ అయితే అద్దరిపోతుందండి. ఈ చట్నీ కనుక మీకు కావాలనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆ చట్నీ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను. దీంతో చట్నీ ప్లస్ రైతా ఇవి రెండు ఉంటే చాలండి. ఏం లేకపోయినా ఉత్త అన్నమైనా తినేయచ్చు. అంత ఫ్లేవర్ఫుల్గా అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి నేను చెప్పిన నా స్టైల్లో బగారా రైస్ అనేది ట్రై చేసి చూడండి. అండ్ మీకు కనుక నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో వెళ్ళి కామెంట్ చేయండి. చూడండి, నేను ఇక్కడ ఒక బౌల్ తీసేసుకొని ఒక 2 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నానండి. సో నార్మల్గా ఇంట్లో వాడే మసూరా రైస్ అండి. దీన్ని 2 వాటర్లో వాష్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన నానబెట్టుకోవాలి. అండ్ టమాటాలు అండ్ ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి అండి. మీ కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 6 to 7 తీసుకున్నాను. ఇందులో మళ్ళీ మిర్చి పౌడర్ కూడా యూజ్ చేస్తామండి. సో జాగ్రత్తగా చూసి తీసుకోండి. నేను కొత్తిమీర అండ్ పుదీనా రెండింటిని తీసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, ఒక ప్లేట్లో 2 బిర్యానీ ఆకు, 2 దాల్చిన చెక్క, షాజీరా, 2 యాలకులు, 4 లవంగాలు అండి తీసుకుని అంతా ఒక ప్లేట్లో రెడీగా పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక బౌల్ పెట్టేసి దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నానండి. సో రైస్ అనేది నానబెట్టేసినామండి. దగ్గరగా ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే రైస్ అనేది నానాలి. ఈ అంత లోపల మనం వెజిటబుల్స్ అన్నీ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చూడండి, ఇలా ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని చూడండి, నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా దినుసులన్నీ వేసేసానండి. కొంచెం చిటపటమనగానే ఉల్లిపాయలు ప్లస్ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి వేసేసినానండి. ఉల్లిపాయలు అనేది నేను 3 మీడియం సైజ్వి తీసుకున్నానండి. పెద్దవి అయితే ఒక 2 తీసుకోండి చాలు. ఇలా ఉల్లిపాయలు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1.5 స్పూన్ నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. 1 స్పూన్ నేను కొంచెం వేసాను మళ్ళీ. సో 1.5 స్పూన్ అంతా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. సో ఆనియన్ ఏ సైజులో ఉండేదాన్ని బట్టి మీరు తీసుకోండి. పెద్దదైతే ఒకటి, మీడియం సైజ్ అయితే ఒక 2 లేదా 3 తీసుకోవచ్చు. ఇక్కడ టమాటాలు చూడండి, నేను మీడియం సైజు 4 టమాటాలని ఇట్లా సన్నగా కట్ చేసేసి సో ఈ బగారా రైస్కి వేసి బాగా కలుపుకోవాలండి. ఈ టమాటాలు మొత్తం బాగా మ్యాష్ అవ్వాలి. సో చూడండి, నాకు టమాటా అనేది కనిపించకుండా ఇలా బాగా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నేను ఇక్కడ ధనియా పౌడర్ వేస్తున్నాను. ఒక హాఫ్ స్పూన్ అంత కారం, మేము ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం అనేది కొంచెం చూసి వేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ అంత నేను గరం మసాలా వేసి బాగా మిక్స్ చేస్తున్నానండి. దాంతోపాటే మనకి టేస్టీ సరిపోయినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. ఈ స్టేజ్లోనే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇలా మసాలాలు అనేది కింద మాడకుండా ఉండడం కోసం 1 లేదా 2 స్పూన్స్ అంతా వాటర్ అనేది వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. వాటర్ వేయడం వలన అన్నం ఏమీ మెత్తగా రాదండి. చాలామందికి ఆ డౌట్ ఉంటుంది. ఏమీ రాదు. కొంచెం వేసేసుకొని మసాలాలు అనేది కింద మాడకుండా ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టు మాత్రమే మనం చూసుకోవాలి. అప్పుడు మాత్రమే మాడు వాసన అనేది రాకుండా బాగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది మన బగారా అన్నం అనేది. చూడండి, ఇట్లా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా అండి సో వేసేసుకొని దగ్గరగా నాకు 15 మినిట్స్ వరకు నేను దీన్ని బాగా ఫ్రై చేశానండి. ఈ మసాలా టమాటా మిక్స్ ప్లస్ అంతా మిక్స్ అయిపోవాలి బాగా. సో కొత్తిమీర, పుదీనా వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ బాగా కలుపుకున్న తర్వాత నేను ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నానో అదే గ్లాస్తో 4 గ్లాస్ ఆఫ్ నేను వాటర్ వేస్తున్నానండి. సో 2 గ్లాస్ రైస్కి 4 గ్లాస్ వాటర్ అనేది కరెక్ట్ మెజర్మెంట్ అండి. ఇంకా అన్నం బాగా పొడిగా ఉండాలనుకునే వాళ్ళు 4కి కొంచెం తక్కువైనా చేసేసుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడ హాఫ్ అన్ అవర్ నానబెట్టిన రైస్ని ఇక్కడ వాటర్ అనేది బాగా బాయిల్ వచ్చిన తర్వాత వేసేస్తున్నానండి. సో ఇలా బాయిల్ వచ్చిన వాటర్లో రైస్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. రైస్ అనేది ఇట్లా వాటర్లో బాగా బాయిల్ అయిన వాటర్లో బాగా కుక్ అయ్యి దగ్గర పడుతుందండి. కొంచెంగా ఒక 1 to 2 టైమ్స్ ఇట్లా మధ్యలో మనము ప్లేట్ క్లోజ్ చేసేసి మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి చూస్తూ ఇలా కలుపుకుంటూ ఒక 15 మినిట్స్ అట్లా కుక్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి 10 మినిట్స్ తర్వాత ఇట్లా సర్వింగ్ బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మీకు ఎలా కుదిరింది అనేది ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీకు ఏ రెసిపీస్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.